చూస్తుంటే ఈ అమ్మవారు వెలిసి అందరి ప్రాణాలు కాపాడినటువంటి చరిత్ర ఈ ఎల్లమ్మ తల్లిది. ఈ రోజు కూడా ఎలినోనో పేరు మీద ప్రకృతి విపత్తు వస్తున్న సందర్భంగా ఆ ఎల్లవ్వ తల్లిని ఈరోజు కళ్యాణం సందర్భంగా వేడుకుంటూ దండం పెట్టి లోక కళ్యాణం కోసం సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి అందరు ఐరారోగ్యాలతోటి బాగుండాలని ఆ అమ్మవారిని ప్రార్థించాను. నేను ఎల్లవ్వ తల్లి భక్తుడిని. ఈ బోనాల ఉత్సవాలకు సంబంధించి కూడా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తిగా అందరు హైదరాబాద్ ప్రజలు కూడా ఆతిథ్యానికి వేదికది. హిందీలో అంటారు మెహమాని నవాసిమే హైదరాబాద్ కిలో కభీ కమీనయా అనేది. అయితే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహకారం కావాలి. ప్రజలు కొద్దిగా ఇబ్బందులైనా ఆ అమ్మవారిని ఆశీర్వాదం తీసుకోవాలని వేడి చేస్తుంటారు. ఈ సందర్భంగా ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. అందరూ ఆ అమ్మవారిని గట్టిగా ప్రార్థించి మన సమృద్ధి వర్షాలు పడాలని మొక్కాలి. లోక కళ్యాణం కోసం మంచి సమృద్ధి వర్షాలు పడితే అందరు బాగుంటారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ గారి కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈరోజు కళ్యాణ వేడుకలను చూడడమే కాకుండా అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు మొక్కుకొని ఈరోజు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మరి మొన్ననే మనం అనుకున్నాము వర్షం రావడం లేదు, వర్ణయాగం చేయాలని మేము అన్ని దేవాలయాలకు ఆదేశాలు ఇచ్చాము. నిన్నటి నుంచే యాదగిరిగుట్టలో వర్ణయాగం నడుస్తూ ఉంది. మనకు వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. రైతులకు ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు అని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఆలయానికి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మరి సౌకర్యాలన్నీ కూడా భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా చేయాలని అధికారులను ఆదేశించాము. మేము ఏ విధంగానైతే డైరెక్షన్స్ ఇచ్చామో అదే విధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఎటువంటి తొక్కిసలాట తోపులాట కాకుండా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మరి కళ్యాణం అయితే అసలు కన్నుల పండుగగా జరిగింది. మరి అది ఎవరు కూడా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పాపాలు పోతాయనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. మరి బల్కంపేట ఎల్లమ్మ స్వయంభూగా ఒక బావిలో వెలిసినటువంటి తల్లి. మరి అక్కడ ఒక చిన్న గుంటలాగా ఉంటుంది. అందులో రోజు కూడా నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఆ నీళ్లతోటి అమ్మవారికి అభిషేకం చేస్తారు. అమ్మవారి అభిషేకం నీళ్లు తీసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నాయో చర్మ వ్యాధులు తొలగిపోతాయి అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. మరి అదే పద్ధతిలో మరి ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు జరిపించడం జరుగుతుంది. ఈ రోజు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి వారు అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు చెల్లించడమే కాకుండా మళ్ళీ మమ్మల్ని ప్రశాంతంగా మా జీవితం భవిష్యత్తులో కూడా సంతోషంగా ఉండాలని మొక్కుకొని వెళ్ళడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా ప్రత్యేక దృష్టి పెట్టి 20 కోట్లు బడ్జెట్లోనే దీనికి బోనాల కోసం పెట్టడం జరిగింది. మళ్ళీ ఒక 20 కోట్లు SDF నుంచి కూడా వారు విడుదల చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మరి సంక్షేమం కోసం ఒక ఆలోచన పెట్టుకుంటే, అభివృద్ధి కోసం ఒక ఆలోచన పెట్టుకుంటే మరి దేవాదాయ శాఖ మీద కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఈరోజు దేవాలయాలను అభివృద్ధి చేయాలి, పర్యాటక కేంద్రంగా మార్చాలి, బయట నుంచి మన దగ్గర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి అని చెప్పి కోట్లాది రూపాయలు ఈరోజు బాసరం నుంచి భద్రాచలం వరకు కూడా గోదావరి పుష్కరాల సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు కోట్లాది రూపాయలు మరి వారు విడుదల చేయడం జరిగింది. అక్కడ కూడా పనులు బాగా జరుగుతూ ఉన్నాయి. మొన్ననే సరస్వతి అంత్య పుష్కరాలు కూడా పూర్తయినాయి. రేపు రాబోయే జూన్లో అంటే నెక్స్ట్ ఇయర్ జూలైలో మనకు గోదావరి పుష్కరాలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి తెలంగాణలో పెద్ద ఎత్తున గోదావరి పుష్కరాలకు కూడా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, వాళ్ళ భర్త పిల్లలు చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. మరి ఈసారి మన తెలంగాణలో వర్షాలు చాలా తక్కువగా కురిశాయి. మరి నేను కూడా అమ్మవారిని ఈసారి మంచి వర్షాలు కురవాలని, తెలంగాణ అంతా సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలంతా దేశ ప్రజలంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అంటే కొంతమంది మహిళలు అంటున్నారు వాష్రూమ్స్ ఏర్పాట్లు సరిగ్గా లేవు, అమ్మాయిలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి. అవును, ఎందుకంటే ఇప్పుడు మరి భక్తులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళ కోసం మనం ఎంత అరేంజ్మెంట్స్ చేసినా ఖచ్చితంగా ఎక్కడో ఒకటి తక్కువ పడుతుంటుంది. కానీ తప్పకుండా ఈసారి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం అరేంజ్మెంట్స్ బాగా చేయాలని కోరుకుంటున్నాం. దర్శనం దొరుకుతుంది, సామాన్యులకి సరైన దర్శనం కూడా భాగ్యం దొరకట్లేదు. చూడండి, దేవుడి ముందు అందరూ సమానమే, విఐపీస్ భక్తులు ఎవరైనా సమానమే. కాకపోతే ఒకటే ఏంటంటే విఐపీస్ అనేది సమయం అనేది కొంచెం విలువైనది. అందుకని వాళ్ళు తొందరగా దర్శనం చేసుకుని వెళ్తే వారి పనులు, ఎందుకంటే ప్రజా సేవలో నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళకు టైం విలువైంది. కాబట్టి విఐపీకి కొంచెం ముందు దర్శనం ఇస్తారని నేను అనుకుంటున్నాను. సారీ నో కామెంట్స్. థ్యాంక్ యూ. లోక కళ్యాణార్థం తెలంగాణ బాగుండాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో సుభిక్షంగా ఉండాలి, వర్షాలు బాగా పడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు,
అదేవిధంగా గౌరవ పెద్దలు మా ఉద్దమ్మ గారు అందరూ రావడం జరిగింది. ఒకటే ఉద్దేశం, ఒకటే ఆకాంక్ష, ఒకటే కోరిక. తెలంగాణ 4 కోట్ల ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి. వచ్చే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలని కోరికతో ప్రతి ఒక్కరు ఇదే కోరికగా ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఈ సుభిక్షం, ఈ యొక్క అభివృద్ధి కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తుంది కాబట్టి అమ్మవారి రేణుకెళ్ళమ్మవారి ఆశీర్వాదం ఉంటే 100కు 100% వచ్చే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా అంగరంగ వైభవంగా ముందుకెళ్లే విధంగా పని చేసుకుంటా ఉన్నాం. సామాన్యుల పట్ల పోలీసులు ఘాటుగా ప్రవర్తిస్తున్నారు అని కొంతమంది అట్లా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద అది వేడుక, తల్లి యొక్క ఆశీర్వాదం కోసం అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మంచి ఏర్పాట్లు, గణనీయమైన ఏర్పాట్లు, గతంలో ఎక్కలేని ఏర్పాటు జరిగింది స్పష్టంగా. నేను అట్లా ఉండదు అమ్మ, అట్లా ఉండదు. కొంచెం ఎక్కడో ఒక 5% ఉంటుంది, 5% ఉంటుంది అమ్మా, ఉంటుంది. ఎక్కడో 100,000 మంది కదా. అభివృద్ధి అనేది మన తల్లికి ఆశీర్వాదం కాబట్టి ఆ తల్లి యొక్క కరుణ ఉండాలి, ఆ తల్లి యొక్క దయ ఉండాలి ఉద్దేశం అందరూ రావడం జరుగుతుంది. కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా గతంలో కన్నా ఇంకా మెరుగైన విధంగా ముందుకెళ్తా ఉన్నారు. మీడియా అంటే అన్ని డిజిటల్ మీడియా కూడా మీడియానే కదా సార్. ఇప్పుడు శాటిలైట్ ఒక్కటే కాదు కదా. ఓకే అది మాట్లాడదాము. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సవరిస్తాం, తప్పకుండా సవరిస్తాము. మీడియా ఇది 4th పాయింట్ ఆఫ్ మా యొక్క రాష్ట్రానికి కాబట్టి మీ యొక్క సహకారం చాలా ఉండాలి. మీరు ఈ విధంగా ముందుకెళ్తే ఇంకా ముందుకెళ్ళే విధంగా ముందుకెళ్తాం. అట్లేమా చాలా స్పష్టంగా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ ఇసుమంత ఇబ్బంది కాకుండా. చూడండి, పొద్దున మంత్రిగా వచ్చి అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా కాబట్టి ఆయనే ప్రత్యక్షంగా లోపలికి వెళ్ళి వ్యవస్థ కాబట్టి మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి. ఏమన్నా ఉంటే కూడా మళ్ళీ మీరు వీఆర్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద పొలిటికల్. థ్యాంక్ యూ అండి. మీ అందరూ బాగుండాలి, ఆ ఎల్లమ్మ ఆశీర్వాదం అందరిపై ఉండాలి, ముఖ్యంగా మీడియాపై ఉండాలి. తెల్లవారుజాము నుంచి దర్శనాలు చేసుకోవడం మొదలుపెట్టారు. క్యూ లైన్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం మొత్తం ప్యాక్డ్గా, క్రౌడెడ్గా ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎప్పుడు అమ్మ ఎలా కనికరించి మంచి రకంగా కళ్యాణోత్సవం బోనాలు చేస్తారో ఈ సంవత్సరం కూడా అట్టగా అవ్వబోతోంది. మనందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మరి భక్తులు చాలామంది వస్తున్నారు. మేము అందరికీ స్వాగతం పలికాం. మేము అందరికీ చెప్పాం ప్రతి భక్తులు విఐపి అని. విఐపి సెపరేట్ కాదు, ప్రతి భక్తులు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే వస్తున్నారో అందరూ విఐపీలే అని చెప్పాం, స్వాగతం పలికాం. వాళ్ళ కోసం ఎన్నో ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ 2 నెలలుగా ప్లానింగ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు వస్తే ప్రతి వారు ఆడబడుచులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, ఎవరైనా సరే వస్తే వాళ్ళకి సరిగ్గా అన్ని రకాలుగా దర్శనాలు అవుతాయని తెలుసు వాళ్ళకి. అందుకనే లక్షలాది మంది, వేలాది మంది కదిలి వస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా క్రితం సంవత్సరం కంటే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. ఎక్కువ వస్తున్నారు ఖచ్చితంగా. అదే అన్న, ఇప్పుడు మనకి ఉన్న ఫెసిలిటీస్, మనం చేసుకున్న ఏర్పాట్లు వాటి బట్టి నడుస్తున్నాం. ఇన్ కేస్ అందుకనే నేను వచ్చాను ఇప్పుడు ఇక్కడ చూడటానికి. నాకు కూడా అదే రిపోర్ట్స్ ఏమిటి అసలు సంగతి అని కనుక్కోవడానికి. ఇన్ కేస్ కనుక ఏమన్నా మార్చాలంటే మేము మారుస్తాం. ఏం లేదు, ఇది అందరం మనం కలిసి చేసుకునే ఉత్సవం. దీంట్లో ఏ తారతమ్యం ఉండదు, ఏ డిఫరెన్స్ ఉండదు. అందరి కలిసి మెలిసి చేసుకోవాలి. అందరి బాధ్యతే, కరెక్టే. అలాగే ఆశీర్వాదం కూడా అందరికీ వస్తుంది. కాబట్టి ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే మీరు కూడా కొంచెం మాకు చెప్పగలరు, మేము కూడా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం వైపు నుంచి, రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి ఎన్నో రకాల సౌకర్యాలు, ఎన్నో రకాల సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటిది ఏదన్నా ఉంటే నేను వెళ్ళి చూస్తాను, వెంటనే దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది.